హాయ్ అండి. ఈరోజు ఉప్మా దోస ఎలా చేయాలో చూద్దామా? ముందుగా పెనం పెట్టుకొని దోసపిండి ఎలాగో మన ఇంట్లో రెడీగానే ఉంటుంది కదా! ఆ దోసపిండిని వేసేద్దాం. దోసలాగా చక్కగా రౌండ్‌గా వేసుకొని ఏం లేదు, పెసరట్టు ఉప్మా అంటే ఇష్టం ఉన్న వాళ్ళకందరికీ కూడా ఈ మధ్య కాలంలో గ్యాస్ ఫార్మ్ అవుతున్నాయని అందరూ పెసరట్లు తినట్లేదు కదా సరిగ్గా. అలా అయితే ఉప్మా టేస్ట్, దోస ఉప్మా టేస్ట్‌కి అలవాటు పడ్డ వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇది కూడా బాగానే ఉంటుంది. చక్కగా దోస వేసుకున్న తర్వాత కొంచెం కాగనిచ్చి బాగా కాగాక కొంచెం ఆయిల్ వేసుకుంటే కొంచెం కాగుతుంది కదా! కాగాక మనం ఉప్మా చేసినప్పుడు పిల్లలకి కొంచెం పక్కన పెట్టుకొని దాన్ని ఇలాగా దోస మీద ముందు ఎలా ఉంటుందో ఏమో అనుకునే వాళ్ళు ఒక దోస ట్రై చేయండి ఫస్ట్. మీకే తెలిసిపోతుంది. మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు. మొత్తం ఉప్మా చేసుకొని పెసరట్టు ఉప్మా ఎలా చేస్తారో సేమ్ అలాగే చేసేసుకుంటారు. చక్కగా ఇలాగా ఉప్మాని దోస వేగిన తర్వాత, ఎందుకంటే ఉప్మా వేశాక మనం దోసని ఇంకోసారి టర్న్ చేయమండి, రెండో వైపుకి టర్న్ చేయం కాబట్టి దోసని వేగనిద్దాం. వేగాక ఈ ఉప్మానంతా చక్కగా స్ప్రెడ్ చేసేద్దాం. దాని మీద ఇంకొకసారి కొంచెం ఆయిల్ వేసి ఇంకొంచెం సేపు వేగనిద్దాం. ఇది పిల్లలకి, పెద్దలకి అందరికీ బాగుంటుంది. నేను చెప్పేవన్నీ కూడా చాలా సింపుల్ అంటే సింపుల్గా చేసుకునే విధంగా అని చెప్తున్నానండి. ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. త్వరగా అయిపోతుంది. చక్కగా ఇలాగా ఎగ్ దోస, ఉప్మా దోస, ఆనియన్ దోస సింపుల్ మెథడ్స్‌లో ట్రై చేసి చూడండి. మీరే మళ్ళీ మీరే చేస్తారనమాట. ఓకేనా? చూసారా ఎంత పైన క్రిస్పీగా లోపల ఉప్మా సాఫ్ట్‌గా చక్కగా టేస్ట్‌గా ఉంటుందన్నమాట. ఉప్మా దోస రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.